ఒక గ్రామంలో సుందర్ అనే పిల్లాడు జీవించేవాడు. అతను ఒకసారి తన పొలంలో కుండని నింపే సమయంలో నీరు చాలా ఖర్చు అవుతుందని గమనించాడు. నీరు తక్కువ అవుతున్నట్లుగా ఉంది. ఇది చాలా ముఖ్యం అని సుందర ఆలోచించాడు. ఆ రోజు అతను తన పల్లెవాసులకు చెప్తూ, ప్రతి ఒక్కరూ నీరు ఆర్థికంగా వాడాలి. ఇది మన భవిష్యత్తుకు అవసరం అని చెప్పాడు. అందరూ సుందర్ మాటలను గుర్తించుకుని నీటిని వృధా చేయకుండా వాడే నైపుణ్యాలను నేర్చుకున్నారు. పొలాల్లో పక్కన పక్కన పువ్వులు మొలిచాయి, చెట్లు పెరిగాయి. అంతేకాదు, ప్రతి ఒక్కరూ తాగడానికి సరిపడా నీరు మాత్రమే వాడుకోవడం ప్రారంభించారు. ఆ గ్రామం ఒక మంచి ఉదాహరణగా మారింది. నీటిని సేవించడం గురించి ప్రతి ఒక్కరూ నేర్చుకున్నారు. నీరు సేవించండి, జీవించండి అని వారు అన్నట్లు జీవించి ఆనందంగా జీవించారు.